నేటి దేవుని ప్రత్యక్షత. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఈ వాక్యం పాపం ఎప్పుడూ చేయరాదు అన్న అర్థం కాదు. దేవుని మూలముగా పుట్టిన వారి లోపల దేవుని బీజము అంటే ఆయన వాక్యం, ఆత్మ, జీవితం నిలిచి ఉంటుంది అని చెబుతుంది. అందువల్ల కొనసాగలేరు. లోకము ఇలానే బ్రతుకు అని చెప్పినా దేవుని పిల్లల హృదయం మారిపోయింది. పాపం వచ్చినా అది మనస్సాక్షిని కలిచివేస్తుంది, మార్పు కోరుతుంది, తిరిగి దేవుని వైపు నడిపిస్తుంది. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం. నిజమైన క్రైస్తవ జీవితం మాటల్లో కాదు, మారిన జీవన శైలిలో కనిపిస్తుంది. దేవుని బీజము నీలో ఉంటే నీ నిర్ణయాలు, నీ అలవాట్లు, నీ నడక ఆల్ చేంజ్. ఆమెన్.